హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి నెక్స్ట్ వేవ్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది మనకి. సో మీరైతే ఖచ్చితంగా రావాలన్నమాట. తెలుగు మీకు అలాగే నెలకి జీతం మనకి 25,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే 12th క్లాస్ పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. పరీక్ష ఎటువంటిది లేదు. అలాగే మీకు అప్లికేషన్ ఫీజు కూడా ఏమీ లేదనమాట. చక్కగా ఇంటి నుంచి వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫుల్గా చూడబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్కి కానీ కొత్తగా కానీ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అయితే ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, మనకి naukri.com నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. సక్సెస్ కోచ్ తెలుగు అనేసి ఇవ్వడం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వేవ్ డిస్క్రిప్టివ్ టెక్నాలజీస్ అనేసి ఇవ్వడం జరిగింది. సో 0 to 3 years అనేది ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. 2.75 నుంచి 3 lakhs ఎల్పి అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే 25,000 పర్ మంత్ మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది అనమాట. అలాగే హైబ్రిడ్ జాబ్ అనమాట ఇది. సో విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్, గుంటూరు ఆంధ్రప్రదేశ్, హైదరాబాదు తెలంగాణ అనేసి ఈ 3 జిల్లాల్లో మనకి వర్క్ అనేది లొకేషన్ అనేది ఉంటుంది. సో విశాఖపట్నంలో, అలాగే గుంటూరులో, అలాగే హైదరాబాద్లో అనేది ఉంటుందన్నమాట. అయితే మీకు ఇది పోస్ట్ అయ్యి 21 days ఎగో అనేసి ఇవ్వడం జరిగింది. టోటల్ వేకెన్సీ 10 ఉన్నాయన్నమాట. ఇప్పటి వరకు అయితే వాళ్ళకి అప్లికెంట్స్ అయితే 1747 అప్లికెంట్స్ అయితే వెళ్ళాయి. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఎలా అప్లై చేయాలనేది వీడియో ఎండ్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి సో పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అయితే జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే మనకి రెస్పాన్సిబిలిటీస్ అండి. మేనేజ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ కాల్స్ ఇన్ ఏ టైమ్లీ మేనర్. సో మీరైతే ఇన్బౌండ్ కాల్స్, అవుట్బౌండ్ కాల్స్ మేనేజ్ చేసే విధంగా ఉండాలి విత్ ఇన్ టైంలో అనమాట. ఫాలో కమ్యూనికేషన్ స్క్రిప్ట్స్ వెన్ హ్యాండ్లింగ్ డిఫరెంట్ టాపిక్స్. ఇక్కడ ఏదైతే స్క్రిప్ట్ ఇస్తారో వాటిని కమ్యూనికేషన్గా మీరు ఫాలో అవ్వాలి. అలాగే డిఫరెంట్ టాపిక్స్ అన్నీ కూడా మీరు హ్యాండ్లింగ్ చేసే విధంగా మీరు చూసుకోవాలన్నమాట. అయితే వెల్కమ్ ద పెయిడ్ యూజర్స్, మేక్ షూర్ దే లాంగ్ ఇన్ టు ద లెర్నింగ్ పోర్టల్ అండ్ స్టార్ట్ లెర్నింగ్ బై గైడింగ్ దమ్ త్రూ ద ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే మానిటరింగ్ లెర్నింగ్ ప్రోగ్రెస్ అండ్ ఇంటరాక్టింగ్ విత్ స్టూడెంట్స్ రెగ్యులర్ టు ఎన్ష్యూర్ దెయిర్ లెర్నింగ్ ఈజ్ గ్రేటర్ దెన్ 75% బై సజెస్టింగ్ టిప్స్ అండ్ సొల్యూషన్స్. ఏవైతే స్టూడెంట్స్ని మానిటర్ చేస్తారో మీరు, సో వాళ్ళని రెగ్యులర్గా వాళ్ళ యొక్క డీటెయిల్స్ అంటే ఉంటాయి కాబట్టి మీ దగ్గర డీటెయిల్స్, సో వాళ్ళకి ఏవైతే డౌట్స్ వస్తాయో ఆ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసే విధంగా మీరైతే జాబ్ చేయవలసి ఉంటుందన్నమాట. కీప్ రికార్డ్స్ ఆఫ్ ఆల్ కన్వర్సేషన్స్ ఇన్ అవర్ డేటాబేస్ ఇన్ ఏ కంపారిజబుల్ వే అనేసి ఇవ్వడం జరిగింది. సో రెస్పాండ్ టు కస్టమర్ క్వారీస్ ఇన్ ఏ టైమ్లీ. సో మీరైతే ఏవైతే క్వారీస్ ఉంటాయో కస్టమర్కి, సో అటువంటి వాటికి మీరు ఆన్సర్ ఇచ్చే విధంగా విత్ ఇన్ టైంలో ఉండాలన్నమాట. అండ్ యాక్యురేట్ వే వై ఫోన్, ఈమెయిల్ ఆర్ చాట్, వాట్సాప్ యాక్ట్. సో అది ఫోన్ ద్వారా అయినా కావచ్చు, సో ఈమెయిల్ ద్వారా అయినా కావచ్చు, అలాగే చాట్ లేదా వాట్సాప్ ద్వారా అయినా కావచ్చు అనమాట. సో ప్రతిది కూడా మీరు వారికి రెస్పాండ్ అయ్యే విధంగా అయితే ఉండాలి. సో హోస్ట్ అండ్ ఫెసిలిటీ ఇంటరాక్టివ్ లైవ్ సెషన్స్ ఫోకసింగ్ ఆన్ మోటివేషన్స్ టాపిక్, లెర్నింగ్ స్ట్రాటజీస్ అండ్ కమ్యూనిటీ బిల్డింగ్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే క్రియేట్ ఏ సపోర్టివ్ అండ్ డైనమిక్ లెర్నింగ్ కమ్యూనిటీ, ఎంకరేజింగ్ పీర్ టు పీర్ ఇంటరాక్షన్ అండ్ కొలాబరేషన్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళతో కొలాబరేట్ అయ్యే విధంగా అయితే మీరు చూసుకోవాలన్నమాట. సో ఎన్ష్యూర్ దట్ యూజర్స్ ఆర్ యాక్టివ్లీ
పార్టిసిపేటింగ్ ఇన్ డిఫరెంట్ యాక్టివిటీస్ అండ్ మేకింగ్ గుడ్ ప్రోగ్రెస్ అనేసి ఇవ్వడం జరిగింది. అయితే కమ్యూనికేట్ యూజర్స్ ప్రోగ్రెస్ అండ్ కోర్సెస్ రిలేటెడ్ అప్డేట్స్ టు పేరెంట్స్ గైడెన్స్ ప్రెడికలీ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే స్టూడెంట్ యొక్క పేరెంట్స్ ఉంటారో వాళ్ళని కూడా మీరు గైడ్ చేసే విధంగా అయితే ఉండాలన్నమాట. అయితే ఇది మొత్తం అంతా కూడా మనకి జాబ్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ అనమాట, అంటే బాధ్యతలు. సో ఇప్పుడైతే మనం క్వాలిఫికేషన్స్ అండ్ స్కిల్స్ చూసుకున్నాం. ఇక్కడ చూడండి, షుడ్ బి ప్రొఫిషియెంట్ ఇన్ వన్ ఆఫ్ ద నేటివ్ లాంగ్వేజెస్ ఆఫ్ తెలుగు అనేసి ఇవ్వడం జరిగింది. సో తెలుగు అయితే మీకు ఖచ్చితంగా రావాలన్నమాట, అది కూడా ఫ్లూయెంట్గా మీకు వస్తే దీంట్లో సరిపోతుంది. సో ప్రోవెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ మానిటరింగ్ కోచింగ్ ఆర్ కస్టమర్ సపోర్ట్ రోల్స్. మీరు ఇదివరకు ఎక్కడైనా ఏదైనా కంపెనీలో కోచింగ్ ఇచ్చే విధంగా కానీ అలాగే కస్టమర్ సపోర్ట్గా చేసే విధంగా కానీ ఉంటే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఇక్కడ మీకు అయితే యూజ్ అవుతుందన్నమాట. అయితే కస్టమర్ ఫోకస్ అంటే అడాప్టబుల్ టు డిఫరెంట్ పర్సనాలిటీ టైప్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీకైతే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సనాలిటీ అనేది ఉంటుందన్నమాట. సో అటువంటి వాళ్ళని కూడా మీరు అడాప్ట్ చేసుకొని చక్కగా మాట్లాడి వాళ్ళని ఎలాగైనా మీ దాంట్లోకి కోచింగ్కి జాయిన్ అయ్యేటట్టుగా చేసుకోవాలన్నమాట. అయితే స్ట్రాంగ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అలాంగ్ విత్ యాక్టివ్ లిజనింగ్. సో మీకైతే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలండి, అంటే ఇతరులతో మాట్లాడే స్కిల్స్ బాగుండాలి, అలాగే యాక్టివ్ లిజనింగ్. సో లిజనింగ్ అనేది మీకు ఖచ్చితంగా అవసరం అనమాట, వినేటట్టుగా ఉండాలి. అవతల వారు ఏం చెప్తున్నారు అంటే కస్టమరు ఏదైతే మనకి ప్రాబ్లమ్స్ అవి చెప్తుంటారో అవి కూడా, సో వాళ్ళు క్వశ్చన్స్ వేస్తే మనం ఆన్సర్ ఇచ్చే విధంగా కూడా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఎక్సలెంట్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ విత్ ఫోకస్ ఆన్ ఎంపతి అండ్ పాజిటివ్ యాటిట్యూడ్. మీకైతే ఎప్పుడు కూడా కస్టమర్ పైన పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, ఎంపతి కూడా ఉండాలి అనమాట. సో నెక్స్ట్ బీయింగ్ ఫిక్సిబుల్ అండ్ అవుట్కమ్స్ డ్రైవెన్ ఈజ్ కీ టు అడాప్టింగ్ టు డైనమిక్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్స్ అండ్ ఎన్ష్యూరింగ్ స్టూడెంట్ సక్సెస్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఏబిలిటీ టు మల్టీ టాస్క్, ప్రయారిటైజ్ ఎఫెక్టివ్లీ అండ్ మేనేజ్ టైం ఎఫిషియెంట్లీ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే బేసిక్ ప్రొఫెషనల్స్ ఇన్ యూజింగ్ డిజిటల్ కమ్యూనికేషన్స్ టూల్స్ అండ్ స్ప్రెడ్ షీట్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే వర్క్ లొకేషన్ వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్, అంటే మీరు ఇంటి దగ్గర ఉండే చేసుకోవచ్చు అనమాట వర్క్ అనేది. అలాగే ఇఫ్ రిక్వైర్డ్ యూ నీడ్ టు కమ్ టు ద హైదరాబాద్ ఆఫీస్ అనమాట. ఒకవేళ మీరు ఆఫీస్కి వెళ్ళి చేయాలనుకుంటే మీరు హైదరాబాద్ వెళ్ళి చేయొచ్చు. అయితే వర్కింగ్ డేస్ వచ్చేసరికి 6 days per week ఉంటుందన్నమాట, 1 day హాలిడే అనమాట. సో సిటీసీ వచ్చేసరికి 3 LPA అనమాట. సో అడిషనల్ రివార్డ్స్ కూడా ఉంటాయన్నమాట. సో 3 lakhs ప్రయాణం అనేది ఉంటుంది. సో బేసిక్ రిక్వైర్మెంట్స్ అయితే నీడ్ టు హ్యావ్ యువర్ ఓన్ ల్యాప్టాప్ అండ్ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి. మీకు ఓన్ ల్యాప్టాప్ ఉండాలి, ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి. సో ల్యాప్టాప్ విత్ వెబ్కమ్ ఈజ్ మస్ట్, సమ్ ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ కాలింగ్ ఈజ్ రిక్వైర్డ్. సో మీకైతే వెబ్కామ్ కూడా దానికి ఉండాలన్నమాట ల్యాప్టాప్కి. బేసిక్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ ఉండాలి మీకు, అంటే బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. రెడీ టు ఆన్బోర్డ్ రైట్ అవే అనేసి ఇవ్వడం జరిగింది. సో మీకైతే రెడీగా ఎవరైతే ఈ జాబ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అటువంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చు. సో నోట్ ఇక్కడ ఇచ్చారు. సో సమ్ టైమ్స్ నీడ్ టు వర్క్ ఆన్ వీకెండ్స్ అండ్ విల్ టేక్ బ్రేక్స్ ఆన్ వీకెండ్స్. సో మీరైతే వీకెండ్స్లో కూడా పని చేయవలసి ఉంటుంది సమ్ టైమ్స్, ఒక్కొక్కసారి. నీడ్ టు బీ ఫిక్సిబుల్ అనమాట. సో ఇదైతే ఫిక్సిబుల్ అనేసి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ రిజిస్టర్ టు అప్లై అనేసి ఇవ్వడం జరిగింది. సో దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది రావడం జరుగుతుంది. సో మీరైతే డైరెక్ట్గా మీరు గూగుల్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ నౌకరీలో రిజిస్టర్ అయ్యి ఉంటే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ దీని యొక్క లింక్ అనేది నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది, అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోండి. ఇక్కడైతే ఫైండ్ ఏ జాబ్ గ్రో యువర్ కెరీర్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫుల్ నేము, అలాగే ఈమెయిల్ ఐడి, అలాగే
పాస్వర్డు, అలాగే మొబైల్ నెంబరు, అలాగే వర్క్ స్టేటస్ అనమాట. ఐఎమ్ ఎక్స్పీరియన్స్డా లేకపోతే ఫ్రెషరా అనేది మీరు మెన్షన్ చేసి ఇక్కడైతే సెండ్ మీ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఆన్ వాట్సాప్ అనేది ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ రిజిస్టర్ నౌ అనేసి ఉంది కదా ఆప్షన్, దానిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది వాళ్ళకి. ఓకేనా? సో ఇదనమాట, ఈ విధంగా అప్లై చేసుకోవాలి. సో ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.